హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్మినాని టాక్సిక్. కేజీఎఫ్ సిరీస్ల తర్వాత అసలు కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 తర్వాత ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరోగా ఎదిగిన యాష్ నెక్స్ట్ సినిమా ఏం చేస్తారు, ఏ డైరెక్టర్ చేస్తారు, చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండియా మొత్తం వెయిట్ చేసింది. అలాంటి టైంలో ఒక అనౌన్స్మెంట్ బయటకు వచ్చింది భయ్య. కేజీఎఫ్ లాంటి సినిమా తీసిన హీరో ఒక లేడీ డైరెక్టర్తో తన నెక్స్ట్ సినిమా తీయబోతుంది. అదొక పెద్ద షాక్ అందరికీ. ఓకే, దానికి టాక్సిక్ అని టైటిల్ పెట్టారు. అసలు ఏం కంటెంట్ రిలీజ్ అవుతుందో ఏంటో రకరకాల, అంటే లేడీ డైరెక్టర్తో ఎంత పెద్ద యాక్షన్ హీరో ఏం చేస్తారా బాబు అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది, అందరి ఫీజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే ఒక లేడీ డైరెక్టర్తో సినిమా తీస్తూ ఇండియాలోనే ఇప్పటి వరకు లేనటువంటి అడల్ట్ కంటెంట్తో వస్తున్నాడు యాష్ అనిపించింది. ఇక సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయినా ఏం రిలీజ్ అయినా సరే ఆ గడ్డం చూసి ఏంటి ఇంకా కేజీఎఫ్ లుక్లోనే ఉన్నాడు, ఇంకా ఆ ఫ్లేవర్లో ఉన్నాడు, ఇంకేం లేదంటే టైంలో ఇంకో టీజర్ రిలీజ్ చేశారు భయ్య. దాంట్లో వితౌట్ బియర్డ్, వితౌట్ గడ్డం యాష్ కనిపించడం, అంటే సంథింగ్ ఏదో కుక్ చేస్తున్నారు గీతూ మోహన్ దాస్ ఇంకా మన యాష్ ఇద్దరూ కలిపి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే నిన్న ట్రైలర్ రిలీజ్ అయిందో, ట్రైలర్ చూసిన తర్వాత ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే ఇది అవుట్ అండ్ అవుట్ ఇంకా ది యానిమల్ సినిమా. మనం రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ ఆ టైంలోనే చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. ఇది కంప్లీట్గా యానిమల్ మించి అడల్ట్ కంటెంట్తో పాటు వైలెన్స్ ఉండబోతుందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది కూడా ఒక లేడీ డైరెక్టర్తో. సో ఇదే ట్రైలర్ కానీ నిజంగా మళ్ళీ సందీప్ రెడ్డి వంగ వేరే డైరెక్టర్ వచ్చి ఉంటే ఈ పాటికి ఫెమినిస్టులు అందరూ ఈ పాటికి ఏకి పారేసేవారు. కానీ లేడీ డైరెక్టర్ కాబట్టి ఇప్పటివరకు పెద్దగా మాట్లాడలేదు. కాకపోతే ఇప్పుడు ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే నాకైతే మాత్రం ఒక యానిమల్, విజయ్ గారి గోట్ సినిమా, ఇంకా కొన్ని అంటే ఫాదర్ అండ్ సన్, ఒక ఫాదర్కి సన్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉండి దాన్ని సాల్వ్ చేసుకున్న టైప్ ఆఫ్ సినిమా అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే అందులో ఓవర్ డోస్లో, అంటే ఇదేదో పాన్ ఇండియా హీరోలు చేసినట్లేదు, పాన్ ఇండియా హీరోయిన్స్ ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది భయ్య ట్రైలర్ అయితే మాత్రం. నాకు దాదాపు 4.5 నిమిషాలు, 4 నిమిషాల 57 సెకండ్లు, అంటే ఆల్మోస్ట్ 5 నిమిషాల పాటు ఒక ట్రైలర్ అంటే మాత్రం ఇది మాటలు కాదు. ట్రైలర్ లాగే సినిమా కూడా లాగుంటే మాత్రం చాలా పెద్ద బొక్క పడిపోతుంది. ఇప్పుడు తెలిసి ఆ ఫాదర్ అండ్ సన్ అంత పెద్దగా క్లిక్ అయ్యే కాన్సెప్ట్ అయితే కాదు. ఎందుకంటే చాలా అంటే చూస్తాం భయ్య మనం. ఓకే, ఫాదర్ అండ్ సన్ రిలేషన్లో కంప్లీట్గా ఒక యాక్షన్ బ్లాక్స్ అలా కూడా ఎమోషనల్గా వెళ్తే బాగుంది. కాకపోతే చాలా క్లియర్గా అర్థమైపోతుంది హీరోవే పెద్ద బ్రోటలు, అంటే తండ్రే చాలా ఎదవైతే ఇంక కొడుకు దానికి మించిన ఎదవైతే వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ జరిగి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చి, లేదంటే తండ్రి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కొడుకు రివెంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్న సినిమా. ఇది చాలా క్లియర్గా ఒక సింగిల్ లైనెడ్ సినిమా. ఒక గ్యాంగ్స్టర్ అయిన హీరో ఒక హీరోయిన్ని సర్కస్లో, అదే క్లియర్గా అర్థమైపోయిన సర్కస్లో పనిచేసిన ఒక హీరోయిన్ తగులుకుంటాడు. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరికి ఒక రిలేషన్, అక్కడి నుంచి ఒక సన్న పడతాడు, ఆ తర్వాత ఏ కారణాల వల్ల వదిలేయాల్సి వచ్చింది అదే అనేది సినిమా. సో ఇలానే ఉంటే మాత్రం ఇంకా మరి స్క్రీన్ ప్లేలు ఇంకేవి పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి కదా, స్క్రీన్ ప్లేలని యాక్షన్ బాక్స్ అవన్నీ పేలితే తప్ప ఇదైతే మాత్రం నాకైతే అంతగా ఎక్కలేదు ఈ ట్రైలర్ అయితే. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.